కనీస విలువలు లేనటువంటి తత్వాన్ని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి 2019లో నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలనేటువంటి ఒక పదం ఏదైతే వాడావో దాన్ని నేను తీవ్రంగా ఉన్నతరాల జీవితాలు నాశనం చేశావు. ఉన్నతరాల జీవితాలు నాశనం చేశావు. ప్రత్యేకించి సామాజిక న్యాయం అన్న పదానికి నీకు అర్థమే తెలియదు. ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల జీవన స్థితి ఎలా ఉంది, ఆ కులాల్లో జీవించే వారి యొక్క విద్యా విధానం లేదా వారికి అందుతున్న విద్య పట్ల ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు 94లో ముఖ్యమంత్రివి, 97లో ఐటీ అభివృద్ధి చెందింది, 2007 వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేక బీసీ విద్యార్థులు చదువుకి దూరంగా ఉంటే విజనరీయా నువ్వు? ప్రజల్ని బానిసలుగా చూడాలని నీ తత్వం, ప్రజలను ఎప్పుడూ కూడా బానిసలుగా చూడాలని నీ తత్వం, పెత్తందారుల యొక్క చేతిలో నువ్వు కీలు బొమ్మవే. ఆనాడు ఈనాడు, ఆంధ్రజ్యోతి లేకపోతే TV5 ఇత్యాది వారి యొక్క చేతిలో నువ్వు కీలుబొమ్మవైపోయి వాళ్ళ రాసే రాతల చేత వాళ్ళ చేత రాయించి అధికారం పొందాలని నీ తత్వం తెలుసుకున్న తర్వాత నువ్వు ఓడిపోయావు. ముఖ్యమంత్రిని సైకో అంటున్నావు. సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయే, సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయి. మానసిక స్థితి కోల్పోయి అధికారం పోయిన తర్వాత మానసిక స్థితిని కోల్పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీకు సంక్షేమం అంటే తెలియదు. పాపం సంక్షేమం అంటే నా సన్నక్షేమం అనుకున్నావు. ఆనాడు 2014-19లో అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజలకి 650 హామీలు ఇచ్చి పక్కన పెట్టేసి ఏ ఒక్కడికి ఉద్యోగం ఇవ్వకుండా నీ సన్నగిచ్చుకున్నావు ఒక ఉద్యోగం, అది సంక్షేమం అనుకున్నావు. నీ దృష్టిలో సంక్షేమం అంటే సంక్షేమమే. నీ దృష్టిలో సంక్షేమం అంటే నీ సన్ను క్షేమం అనుకున్నావు. నీ సన్నను ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు.